ఈరోజు వీడియోలోకొచ్చి ఫ్యాబ్టెక్ టెక్నాలజీస్ క్లీన్ రూమ్స్ లిమిటెడ్ అనే ఎస్ఎంఈ ఐపీఓ అనమాట. కంపెనీ అనాలిసిస్ చూసి లేటెస్ట్ గ్రే మార్కెట్ ప్రీమియం చూసి అప్లై చేయాలో లేదో అని చూద్దాం. ఈ కంపెనీ చూసుకుంటే గుజరాత్ బేస్డ్ కంపెనీ అనమాట. 2015లో స్టార్ట్ అయితే ఫ్యాబ్టెక్ టెక్నాలజీస్ లిమిటెడ్ అని క్లీన్ రూమ్స్ లిమిటెడ్ అని చెప్పి అంటారు. మ్యానుఫ్యాక్చరింగ్ చూసుకుంటే మనకి ప్రీ ఇంజనీరింగ్ అండ్ ప్రీ ఫ్యాబ్రికేటెడ్ మాడ్యులర్ ప్యానల్స్ అని డోర్స్కి, అలాగే బిల్డింగ్ క్లీన్ రూమ్స్కి, ఫార్మాసిటికల్, హెల్త్ కేర్ అండ్ బయోటెక్ సెక్టర్స్కి ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట. అంటే మనకి కరోనా టైంలోని మనం ఎలాగా డాక్టర్స్ అవి కోట్స్ అవి ఎలా వేసుకున్నారో, అలాగే ఫార్మాసిటికల్లో కూడా వీళ్ళు కోట్స్ అవన్నీ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఏం కెమికల్స్ అవి రాకుండా, ఏ డస్ట్ బాడీ రాకుండా హెల్త్ కేర్ పరంగా చూసుకుంటూ ఉంటుంది అనమాట. ఈ కంపెనీ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు ఎక్విప్మెంట్స్ అవన్నీ. అలాగే ఈ కంపెనీ వచ్చి ఎండ్ టు ఎండ్ సప్లయర్స్ క్లీన్ రూమ్ ప్రొడక్ట్స్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. అలాగే ప్రొడక్ట్స్ కనుక మనం చూసుకుంటే క్లీన్ రూమ్ ప్యానల్స్ అని, వ్యూ ప్యానల్స్ అని, డోర్ సీలింగ్ ప్యానల్స్ అని, కోవింగ్స్ అని, హెచ్విఏసి సిస్టమ్స్ అని, ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ అని, టైల్ రోడ్ టు ప్లాంట్ డిజైన్ అనే ఎక్విప్మెంట్స్ అన్ని చేస్తూ ఉంటారు. అలాగే ఈ కంపెనీ వచ్చి ఎక్స్టెన్సివ్గా ఎక్స్పీరియన్స్ డిజైనింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, ఇన్స్టాలింగ్ చేస్తూ ఉంటుంది అనమాట. క్లీన్ రూమ్స్కి, ఇండస్ట్రీస్కి నెససరీ సేల్స్ సర్వీస్ కూడా సపోర్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఈ కంపెనీ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ వచ్చి ఉంబరంగాన్, వాల్సాడ్, గుజరాత్లో ఉంది. 70,000 స్క్వేర్ ఫీట్లో ఉంది. హై పెర్ఫార్మింగ్ మిషనరీ ఉందన్నమాట దీనికి. అలాగే రెవెన్యూ పరంగా మనం చూసుకుంటే ఏంటంటే 98% డొమెస్టిక్ నుంచి వస్తే 2% ఎక్స్పోర్ట్ ద్వారా వస్తూ ఉంటుంది అనమాట. అలాగే 92% మనకి మేజర్ బిజినెస్ ప్రొడక్ట్స్ సెల్లింగ్ ద్వారా వస్తాయి. అలాగే 8% వచ్చి సేల్స్ ఆఫ్ సర్వీసెస్ అనమాట. మెయింటెనెన్స్ కార్డుల ద్వారా రెవెన్యూ వస్తుంటుంది 8%. ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ చూసుకుంటే అసెట్స్ వచ్చి 22లో 81 crores ఉంటాయి, 23లో 80 crores ఉందన్నమాట. అలాగే మార్చ్ 24లో చూసుకుంటే 89 crores ఉంది. సెప్టెంబర్ 24లో చూసుకుంటే 94 crores ఉందన్నమాట అసెట్స్. రెవెన్యూ పరంగా చూసుకుంటే 22లో 113 కోట్లు ఉంటే 23 వచ్చేటప్పటికి 125 కోట్లు ఉందన్నమాట. అలాగే మార్చ్ 24లో చూసుకుంటే రెవెన్యూలో డిక్రీజ్ వచ్చింది, 98 crores వచ్చిందనమాట. అలాగే సెప్టెంబర్ క్వార్టర్లో చూసుకుంటే 62.23 అనమాట. హాఫ్ ఆఫ్ ది క్వార్టర్లోనే 62 వచ్చింది. ఇంకో హాఫ్ క్వార్టర్లో ఇంకో 60 వస్తే దగ్గర అలాగే మార్చ్ 23 క్వార్టర్కి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉందన్నమాట రెవెన్యూ. అలాగే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూసుకుంటే 22లో చూసుకుంటే 3 కోట్లు ఉంటాయి, 23లో 8 కోట్లు వచ్చిందనమాట. అలాగే 24లో చూసుకుంటే మళ్ళీ ఫాల్ అయిందనమాట, 6 కోట్ల వరకు వచ్చింది. అలాగే సెప్టెంబర్ క్వార్టర్లో 5 కోట్ల 40 లక్షలు ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ జనరేట్ చేసిందనమాట. ఆపరేటింగ్ క్యాష్ చూసుకుంటే మనకి 22లో 2,73 lakhs ఉంటాయి, 23 వచ్చేటప్పటికి 8 crores ఆపరేటింగ్ క్యాష్ జనరేట్ చేసింది పాజిటివ్లో. అలాగే మార్చ్ క్వార్టర్లో చూసుకుంటే 24లో 2,76 crores జనరేట్ చేసింది అనమాట. అలాగే సెప్టెంబర్ క్వార్టర్లో చూసుకుంటే 4 crores ఆపరేటింగ్ క్యాష్ జనరేట్ చేసింది. ఈ కంపెనీ యొక్క అప్పు చూసుకుంటే 22లో 8,51 lakhs ఉండే, ఇప్పుడు సెప్టెంబర్ 24కి చూసుకునేటప్పటికి మనకి 3 crores అప్పు ఉందన్నమాట కరెక్ట్గా ప్రెజెంట్లో. అలాగే మార్కెట్ వాల్యుయేషన్ పరంగా చూసుకుంటే 104 కోట్ల వాల్యుయేషన్ ఉంది. ఎబిటా మార్జిన్ చూసుకుంటే 9.2% జనరేట్ చేసింది అనమాట. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూసుకుంటే మనకి 6% జనరేట్ చేసింది. అలాగే కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ చూసుకుంటే ఆర్ఓఈ చూసుకుంటే 11.96 ఉంది, ఆర్ఓసి చూసుకుంటే 15.83 ఉందన్నమాట. నెట్ చూసుకుంటే 0.11 ఉంది, రిటర్న్ ఆన్ నెట్ వర్త్ చూసుకుంటే 11.95% ఉందన్నమాట. ప్రైస్ టు బుక్ వాల్యూ చూసుకుంటే 1.38 ఉందన్నమాట. ఈ కంపెనీ యొక్క పాజిటివ్ నెగిటివ్ చూసుకుంటే ఏంటంటే, అండ్ స్ట్రెంత్ చూసుకుంటే మనకి డైవర్సిఫైడ్, ఎక్స్పీరియన్స్డ్, ఎఫెక్టివ్ ప్రాజెక్ట్ ఇంటిగ్రేషన్ క్యాపబిలిటీస్ ఉన్నాయన్నమాట. అలాగే సపోర్ట్ ఫ్రమ్ లార్జ్ గ్రూప్ కంపెనీస్ నుంచి సపోర్ట్ కూడా ఉంటుంది. అలాగే ఇంటిగ్రేటెడ్ క్లీన్ రూమ్ సొల్యూషన్ ప్రొవైడర్ కింద ఆటోమేటిక్ మ్యానుఫ్యాక్చర్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయన్నమాట. అలాగే ఎండ్ టు ఎండ్ క్లీన్ రూమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సొల్యూషన్ ప్రొవైడర్ కూడా చేస్తూ ఉంటుంది. అలాగే ప్రమోటర్స్కి మంచి నాలెడ్జ్ ఉంది, డొమైన్ కూడా, మేనేజ్మెంట్ టీమ్ కూడా ఉందన్నమాట. వీక్నెస్ ఏంటంటే రెవెన్యూ గ్రోత్లో మిస్సింగ్ ఉంది. అలాగే క్లయింట్స్తో లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్ లేవన్నమాట, అది కొంచెం కన్సర్న్ అనమాట. ఈ ఐపీఓ ఆబ్జెక్టివ్ ఏంటంటే లాంగ్ టర్మ్ వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్కి, అలాగే అక్విజిషన్ చేయాలన్నమాట. కెల్విన్ ఎయిర్ కండిషనింగ్ అండ్ వెంటిలేషన్ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్తో అక్విజిషన్ చేయడానికి ఈక్విటీ షేర్స్కి, అలాగే జనరల్ కార్పొరేట్ పర్పస్కి ఐపీఓని తీసుకొచ్చారనమాట. మిషిట్ సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ అన్న దాంట్లో మనకి అలాట్మెంట్ తెలుస్తుంది అనమాట అప్లై చేసిన వాళ్ళకి. అలాగే ఐపీఓ టైం లైన్ చూసుకుంటే ఓపెన్ డేట్ వచ్చి 3rd January అనమాట, క్లోజ్ డేట్ చూసుకుంటే 7 January, లిస్టింగ్ డేట్ వచ్చి 10th January అనమాట, అలాట్మెంట్ డేట్ చూసుకుంటే 8th January. ప్రైస్ బండ్ చూసుకుంటే మనకి 18 నుంచి 85 రూపీస్ పర్ షేర్ ఉంది. ఒక లాట్లో 1600 షేర్స్ ఉంటాయి కాబట్టి మనకి 1,36,000 అమౌంట్ కావాల్సి వస్తుంది అనమాట. ఫేస్ వాల్యూ చూసుకుంటే 10 రూపీస్ పర్ షేర్ ఉంది.
అలాగే టోటల్ సైజ్ చూసుకుంటే 27,74,00,000 అనమాట. మొత్తం అంతా ఫ్రెష్ ఇష్యూ. వెబ్‌సైట్ మనం చూసుకుంటే మెసేజ్ చాలా సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో అలాట్‌మెంట్ తెలుస్తూ ఉంటుందనమాట. ఓవరాల్‌గా ఐపీఓ రివ్యూ ఏంటంటే కంపెనీ వచ్చి హై వాల్యుయేషన్స్‌లో తీసుకొచ్చారు. రెవెన్యూ గ్రోత్ కూడా మిస్సింగ్ ఉంది. ప్రాఫిట్ అయితే సడెన్‌గా 2000 సెప్టెంబర్ క్వార్టర్‌లోనే మనకి ఇంక్రీజ్ వచ్చిందనమాట. అలాగే ఈ అప్పు కూడా పెరుగుతూనే ఉంది. కంట్రోల్‌లో కూడా ఉందనమాట అప్పు. అలాగే ఎస్ఎంఈ కేటగిరీ ద్వారా ఏంటంటే మనం ట్రాక్ చేసుకుంటూ ఉండాలి దీని పెర్ఫార్మన్స్ అది. మార్కెట్ కండిషన్ కూడా ఇప్పుడు మనకి ఫేవర్‌గా లేదనమాట. ఎందుకంటే వార్ సిట్యుయేషన్స్ అవి నడుస్తూనే ఉన్నాం. మార్కెట్ కూడా ట్రంప్ వస్తున్నారని చెప్పి ఆ టైంలో అనౌన్స్‌మెంట్ చేయడం వల్ల ఇంకా మార్కెట్ ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఎఫ్ఐడిఎస్ కూడా ఇన్వెస్ట్‌మెంట్ విత్‌డ్రా చేయడం వల్ల ఇప్పుడైతే కొంచెం రిస్కీ కాబట్టి ఐపీఎల్‌లో కూడా గ్రే మార్కెట్ ప్రీమియంలో కూడా పెద్దగా చెప్పుకోదగ్గ అమౌంట్ అయితే ఏం లేదనమాట. సో, రిస్కీ ఐపీఓ అనమాట. మీరు మీ అనాలిసిస్ చూసుకొని అప్లై చేయాలో లేదో చూసుకోవచ్చనమాట. థాంక్ యూ ఫర్ వాచింగ్.